మిత్రులారా, రావులపల్లి రవీంద్రనాథ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఏఐటీసీ రాష్ట్ర 18వ మహాసభలు ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. 26వ తేదీన రాష్ట్ర నలుమూల నుండి వచ్చేటటువంటి వేలాది మంది కార్మిక వర్గం సమస్యలపైన కథం దక్కబోతూ ఉన్నారు. ప్రదర్శన జరుగుతూ ఉంది. ప్రదర్శనలో ఏఐటీసీ రాష్ట్ర బహిరంగ సభలో ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమర్జిత్ కౌర్ గారు పాల్గొనబోతూ ఉన్నారు. అదేవిధంగా 27, 28 తేదీల్లో ప్రతినిధుల మహాసభ, అంటే రాష్ట్ర నలుమూలల నుండి ఎన్నికైనటువంటి 550 మంది ప్రతినిధులు. ఈ ప్రతినిధుల్లో పబ్లిక్ సెక్టార్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి, అదేవిధంగా పోర్టు నుండి, డిహెచ్పివిల నుండి, ఆర్టీసీ నుండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి, అదే ఆర్మీ నుండి, ఇట్లా ఈ విధమైనటువంటి పబ్లిక్ సెక్టార్ ఎన్నికైనటువంటి ప్రతినిధులు వాళ్ళు, అదేవిధంగా జిల్లా స్థాయిలలో ఉన్నటువంటి ప్రతినిధులు, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ప్రతినిధులు, వీళ్ళందరితో కూడినటువంటి 550 మంది ప్రతినిధుల కాన్ఫరెన్సు రేపు 26, 27 తేదీలో జరగబోతున్నాయి. ఈ మహాసభల ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాకు నిర్మాణపరమైనటువంటి మహాసభల్ని నిర్వహించుకుంటాం. ఈ మహాసభల్లో 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకొని గత 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యకలాపాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణని నిర్ణయిస్తాం. దురదృష్టవశాత్తు 100 సంవత్సరాల కార్మిక రంగం పోరాటాలు ప్రారంభమై, మీకు ఒకసారి గుర్తు చేస్తే 1926లో కార్మిక వర్గానికి హక్కులతో కూడినటువంటి చట్టాలు కొన్ని వచ్చినాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. వాటిలో ప్రధానమైనటువంటిది సమ్మె చేసే హక్కు కానివ్వండి, యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు కానివ్వండి, పారిశ్రామిక వివాదాల చట్టం కానివ్వండి, పని గంటలకు సంబంధించినటువంటి కానివ్వండి, స్త్రీలు పగటిపూట మాత్రమే డ్యూటీలు చేయాలనేటటువంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 100 సంవత్సరాల నాడు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరచబడి 100 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి వాటిని నరేంద్ర మోడీ గారు ఈ 42 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు ఏమన్నాయి? నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, పారిశ్రామిక వివాదాల చట్టం వస్తే లేబర్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేశారు, పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచుతున్నారు. అదేవిధంగా మహిళలు రాత్రిపూట ఈరోజు డ్యూటీలు చేస్తుంటే, పగటిపూట చేస్తుంటే రాత్రిపూట కూడా చేయాలని మన అసెంబ్లీలో కూడా 12 గంటలకు సంబంధించి మహిళలు రాత్రిపూట డ్యూటీ చేయాలనే దానిపైన తీర్మానం కూడా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకని ఈరోజు వీటన్నిటిపైన 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి అంశాలపైన ఈరోజు మెరుగైనటువంటి వేతనాల కోసం మేము పోరాడాలి, ఇంకా మెరుగైనటువంటి జీతాల కోసం పోరాడాలి, పని ప్రదేశాల్లో మెరుగైనటువంటి సౌకర్యాల కోసం పోరాడాలి, పని భద్రత కోసం పోరాటం చేయాలి, అదేవిధంగా మరి వర్కింగ్ కండిషన్స్ బాగా ఉండేవి అనుమతి వాటి కోసం పోరాటం చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న హక్కుల్నే కాలదాసి, ఉన్న హక్కుల్నే తీసేసి వాటిని కాపాడుకోవడానికి ఈరోజు పోరాటాలు చేయాల్సిన దౌర్భాగ్యం సమీక్షించుకొని ఈ మహాసభల వేదిక మీద భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనేటటువంటిది ప్రధానంగా కార్మిక వర్గం ఇప్పటి వరకు వర్గ పోరాటాలే చేస్తుంది. ఆర్థికపరమైన అంశాలపైన, వాళ్ళ సమస్యలపైన, ఉద్యోగుల వేతనాలపైన, పిఆర్సీలపైన, ఇట్లాంటిపైనే కార్మిక వర్గం ఇప్పటి వరకు పోరాటాలు చేస్తుంది. ఇక కార్మిక వర్గ పోరాటాలు రాజకీయ పోరాటాలుగా మార్చాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే చట్టాలు చేసేటటువంటి పార్లమెంటులో, శాసనసభల్లో కార్మిక వర్గాన్ని గురించి ఆలోచన చేసేటటువంటి లేనప్పుడు, దేశంలో 30 కోట్ల మంది కార్మికులకి ఇంత నష్టం జరుగుతుంటే వాటి ప్రస్తావన చేసేటటువంటి నాదుడే మరి పార్లమెంట్లో, శాసనసభలు లేనప్పుడు కార్మిక వర్గం ముందున్నటువంటి కర్తవ్యం వర్గ పోరాటంతో పాటు రాజకీయ పోరాటం చేసి పాలక వర్గాన్ని మార్పు చేస్తేనే సమస్యలు పరిష్కారం అయితేనేటటువంటి నిర్ణయానికి కార్మిక వర్గం వచ్చింది. ఆ రూపంలో కార్మిక వర్గ పోరాటాలు భవిష్యత్తులో చేయబోతా ఉన్నాం. అందువల్ల ఈ మహాసభలు మా ఏప్రిల్లో మా రాష్ట్ర మహాసభలు అయిపోతే ఆఖరిగా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల మహాసభలన్నిటిని కూడా పూర్తి చేసుకొని నవంబర్ 22, 23, 24, 25 తేదీల్లో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో మా జాతీయ మహాసభలు కూడా నిర్ణయించారు. జాతీయ మహాసభల్లో కూడా ఆల్ ఇండియా వైపు ఉన్నటువంటి కండిషన్ అన్ని కూడా చర్చించి దేశవ్యాప్త పోరాటానికి స్వరూపం తీసుకోబోతున్నాం. అందువల్ల ఈ మహాసభల జయప్రదానికి మీరందరూ కూడా సహకరించాలని, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.